మోంతా తుఫాన్ వల్ల టీజీఎన్జీటీపీసీఎల్ కు భారీగా నష్టం వాటిల్లింది. వైర్లు తెగిపోవడం, స్తంభాలు విరిగిపోవడం, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోవడం వల్ల అనేక ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ఖర్చుతో కూడుకున్న నష్టం జరిగిందని వరంగల్ ఎన్జీటీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. చిన్న పరిశ్రమలకు సమస్య లేదని, త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటున్న సీఎండీ వరుణ్ రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాన్ ప్రభావంతో టీజీఎన్పీడీసీఎల్ కు భారీ నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఇవాళ మనతో సీఎండీ గారు ఉన్నారని అడిగారు. సార్ చెప్పండి సార్, ఈ మోంతా తుఫాన్ ప్రభావం వల్ల ఎంత నష్టం జరిగింది, ఎక్కడెక్కడ వైర్లు కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఖరాబ్ అయ్యాయి, దాన్ని ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు? మనకి మేజర్ డ్యామేజ్ అన్ని కూడా 3 జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. వరంగల్, హనుమకొండ అండ్ మహబూబాబాద్. అండ్ ఆల్మోస్ట్ 9 సబ్స్టేషన్స్ మంది మొత్తం కూడా సబ్మర్జ్ చేయడం జరిగింది. అండ్ అందులో 2 ఆల్మోస్ట్ వాటర్ డ్రైన్ అవుట్ చేస్తున్నాం, గోపాల్పూర్ కానీ యాదవ్నగర్ కానీ. మిగతా అన్ని సబ్స్టేషన్ సప్లై రెస్టోర్ చేసినాం. ఆ రెండింటిలో కూడా వేరే సబ్స్టేషన్స్ మనం సప్లై డైవర్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 42 33 kV ఫీడర్స్ కానీ 110 11 kV ఫీడర్స్ అని డ్యామేజ్ అయినాయి. అండ్ 110 DTRస్ని మేము బంద్ చేయాల్సి వచ్చింది. బికాజ్ వాటర్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు అంత లెవెల్ రావడం వల్ల, ఎస్పెషల్లీ మీకు అలాంగ్ ద హంటర్ రోడ్ ఏరియా కావచ్చు, ఇంక్లూడింగ్ దిస్ ఏరియా రంగంపేట ఏరియా కానీ, లేకపోతే సమ్మాయి నగర్ కానీ, అవన్నీ ఏరియాస్ కూడా. సో సప్లై రెస్టోరేషన్ నిన్న నైట్ వరకు అంతా కూడా అయిపోయింది. సో మొన్న నైటే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ కూడా అయిపోయింది. నిన్న ఓన్లీ కొన్ని ఏరియాస్ ఎక్కడైతే మనకి వాటర్ బాగా ఫ్లో ఉంది, భద్రకాళి బండ్ ఏరియాలో కానీ, లేకపోతే గోపాల్పూర్ చెరువు ఏరియాలో కానీ, అదొకటి నిన్న నైట్ మనం రెస్టోర్ చేయగలిగినాము. ఇంకా కూడా ఎట్ ప్రెజెంట్ వీ హ్యావ్ అరౌండ్ ఒక 3 DTRs ఇచ్చేది ఉంది. నియర్ సంతోష్ నగర్ ఏరియా, హంటర్ రోడ్, వరంగల్ ఏరియాలో వస్తుంది. 3 తప్ప మిగతా అంతా రెస్టోరేషన్ అయిపోయింది. సో టెంపరీగా మనం సప్లై ఇవ్వడం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. బట్ పర్మనెంట్ రెస్టరేషన్ అనేది కొంచెం టైం పడుతుంది, అది ఇంకొక 2 weeks పడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో అన్ని కన్స్యూమర్స్కి, అన్ని వినియోగదారులకి మనం సప్లై అయితే ఇవ్వగలుగుతున్నాం. సార్, ఈ గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు వ్యవసాయ ఆధారిత వాళ్ళకి విద్యుత్ అనేది కూడా కంపల్సరీ ఉంది, అక్కడ ఎలాంటి పరిస్థితి? సో వ్యవసాయేతర సప్లై రెస్టరేషన్ అనేది ఇట్ విల్ టేక్ అనదర్ 2-3 days పడుతుంది. ఎస్పెషల్లీ వ్యవసాయ రంగంకి మనకి మేజర్ వ్యవసాయ డ్యామేజ్ అని కూడా ఇప్పుడు మీకు పర్కాల్ ఏరియా కావచ్చు, లేదంటే ఈ నర్సంపేట ఏరియాలో కానీ, గూడూరు ఏరియా, ఈ ఏరియాలో కొంచెం డ్యామేజ్ అనేది ఎక్కువ అయింది. అండ్ అక్కడ అగ్రికల్చర్ రెస్టరేషన్ ఇప్పుడు కొంచెం ఒక 2-3 days పడుతుంది. ఏమవుతుంది, అక్కడ పంటలన్నీ కూడా ఉనిగిపోయి ఉన్నాయి, వాటర్ ఫ్లో వల్ల కొన్ని DTRs కూడా పడిపోయినాయి. సో రైతుల్ని అనుసంధానం చేసుకుని ఇప్పుడు DTRs తీసుకెళ్తున్నారు. అండ్ 1-2 days మనకి తేమ వల్ల కూడా క్రాప్స్కి డ్యామేజ్ అవ్వదు. సో ఈ 1-2 daysలో మేము సప్లై కూడా అన్ని రైతులందరికీ కూడా ఇచ్చేస్తాము. అండ్ వీ హ్యావ్ అట్లా ఒక 15-20 DTRసే ఉన్నాయి. రఫ్లీ ఒక 100 నుంచి 150 రైతులకి ఎఫెక్ట్ చేస్తున్నాయి. అది కూడా రెస్ట్రిక్షన్ అయిపోతుంది. సార్, మరి మన దగ్గర చిన్న పరిశ్రమలు చాలా ఉన్నాయి, వాటి పరిస్థితి, వాటికి ఏమైనా సప్లై నిలిచిపోయిందా, వాటికి ఏమైనా సమస్య లేకుండా? ఇండస్ట్రీ ఎక్కడ ఇష్యూ రాదు. ఇండస్ట్రీ పరంగా అన్ని MSMEs కానీ ఇండస్ట్రీస్కి వాటికి ఎక్కడ సప్లై ఇష్యూ రాదు. మనకి మేజర్ ఈ చెరువు కింద ఉన్న ప్రాంతాలలో మనకి మేజర్ ఇష్యూ. రైట్, చూస్తున్నాం మొత్తానికైతే ఈ మోంతా తుఫాన్ వల్ల చాలా నష్టం జరిగింది. దాన్ని పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే వినియోగదారులకి సప్లై అందించడంలో మేము త్వరపడి వారికి సేవలు అందిస్తున్నాము. వ్యవసాయం విషయానికి వస్తే ఒక 2-3 రోజులు పట్టొచ్చు, కానీ మొత్తానికైతే అంతా రికవరీ చేసేసి ప్రజలకి సానుకూలంగా ఎవరికి సమస్య లేకుండా మేము సప్లై అందిస్తామని చెప్పేసి సీఎండీ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM TV.